రాజ్యాంగం వచ్చినప్పుడు ప్రియంబుల్‌లో ఏముంది? సెక్యులర్ లేదు. యాడ్ చేశారు. ఎప్పుడు యాడ్ చేశారు? 1976లో యాడ్ చేశారు. 42nd అమెండ్మెంట్ ద్వారా. అంటే రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు లేనిది ఇప్పుడు యాడ్ చేసి కేవలం హిందువుల మైండ్‌లోకే చొప్పించి మిగిలిన మతాలకు మాత్రం ఈ సెక్యులరిజం అనే పదం వాళ్ళు యూజ్ చేయరు. వాళ్ళకసలు దాని డెఫినిషన్ కూడా తెలీదు. వాళ్ళకది అవసరం లేదు. కేవలం హిందువుల మీద వాడే ఒక కత్తి లాంటిదే ఈ సెక్యులరిజం అనే ఒక వర్డ్. ఎందుకంటే హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉంటారు, మిగిలిన ఎవ్వరూ సెక్యులర్గా ఉండరు. ఏది ఏమైనా 26 జనవరి గురించి సింపుల్గా చెప్పాలంటే దేశం అనేది నాయకులతో రాజులతో కాదు, ప్రజలతో ఎన్నుకోబడి ప్రజలతో నడవాలి, ప్రజలకి హక్కులు ఉండాలి, ప్రజల హక్కులను కాపాడడానికి రాజ్యాంగం వచ్చింది. కాబట్టి 26 జనవరి అనేది నాయకులు రాజుల కంటే ప్రజలకే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యాంగాన్ని బట్టే కదా ఈ దేశం నడిచేది.